మాకు పాసింగ్ అవుట్ పరేడ్ కి టోటల్ డ్రెస్ రిహార్సల్ ఉంటుంది. ఆ టోటల్ డ్రెస్ రిహార్సల్ అప్పుడు వేసుకున్న క్యాప్ దట్ చేంజ్డ్ మీ. ఐ హ్యావ్ దట్ ఫోటోగ్రాఫ్. ఆ క్యాప్ మీద ఎంబ్లెమ్ పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలంటే పెట్టి పుట్టాలి, అందులో ఒక కిక్ ఉంది అనేది నేను ఆ రోజు ఎంజాయ్ చేశాను. అంతవరకు మాత్రం కొంచెం ఉండిందండి. నేను ఇంకా గ్రూప్ 1 బాగా రాస్తే బాగుండేది, మళ్ళీ రాయాలని కానీ ఉండింది. ఐ హ్యావ్ టు బి వెరీ ఓపెన్. బట్ పాసింగ్ అవుట్ పరేడ్ హ్యాస్ చేంజ్డ్ మీ. డిపార్ట్మెంట్ లోకి వచ్చి ఆల్మోస్ట్ 20 years అవుతుందండి. లేదండి, 16 years అయిపోయింది. 2010 బ్యాచ్ కదా, 2026 17 years. Yes, almost 20. స్టార్టింగ్ విత్ డిఎస్పీ అండి. డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఇప్పుడు ఎస్పీ. అంటే డిఎస్పీ నుండి ఈరోజు డీసీపీ, కమిషనర్ అనొచ్చా? డిప్యూటీ కమిషనర్ అనొచ్చు. ఒక్కసారి జర్నీ అంతా నిమరేసుకుంటే ఎలా సాగింది? అండ్ వెనెవర్ అంటే డిపార్ట్మెంట్లోకి వచ్చాక ప్రతి ఒక్కరు ఇదే అంటారు, సాధించాలి, పెట్టి పుట్టాలి, అండ్ ఆ కాన్ఫిడెంట్ ఇస్తుంది, ఆ పవర్ ఇస్తుంది. ఆ యూనిఫామ్కే ఉంటుంది బేసిక్గా. బయట పొలిటీషియన్ కనిపిస్తుంది, వైట్ వేసుకోగానే మేము రూలర్స్ అని అంటారు. మీరు ప్రొటెక్టర్స్ యాక్చువల్లీ. సో ఎంటైర్ జర్నీ చూసుకుంటే ఎప్పుడైనా రీగ్రెట్ ఫీల్ అయ్యారా? లేదు, రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యారా? ఒకసారి మీ జర్నీ అంటే బహుశా నాకే అదృష్టం దొరికిందేమో సరిత గారితో మీ ప్రయాణం ఒక ఎక్స్పీరియన్స్ చెప్పండి అని. సో ప్లీజ్ దాని గురించి చెప్పాలి. ముందు ప్రొటెక్టర్స్ కన్నా లా ఎన్ఫోర్స్మెంట్ చట్టాన్ని అమలు పరిచే దాంట్లో మా వైపు నుంచి మేము చేస్తాం, కానీ మేము అన్నీ చేయగలం, మాకు చాలా పవర్ ఉంది అనేదాన్ని నేను నమ్మను. నెంబర్ 1, పోలీస్ షుడ్ నాట్ వార్న్, పోలీస్ షుడ్ వాక్ అండ్ ప్రొటెక్ట్. నేను మిమ్మల్ని వార్న్ చేసి మార్చకూడదు, నీతో పాటు ప్రయాణం చేసి నిన్ను ప్రొటెక్ట్ చేసి ఫ్యూచర్ ట్రబుల్స్ని ఇన్వైట్ చేయకూడదు అని చెయ్యాలనే యాటిట్యూడ్ నాది. సో ఈ ట్రావెల్ చేసే జర్నీ ఐ హ్యావ్ సీన్ మెనీ అప్స్, మెనీ డౌన్స్. ఐ హ్యావ్ సీన్ అంటే నా పర్సనల్ నేచర్ వల్ల నన్ను మెచ్చుకున్న ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు, క్రిటిసైజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే పాజిటివ్స్ నెగటివ్స్ రెండు ఉంటాయి కదండి. పోలీస్ అంటే కేవలం కేసు రిజిస్టర్ చేయాలి, రౌడీ ఎలిమెంట్స్తో టఫ్గానే ఉండాలి, ఈ టైప్ ఆఫ్ పోలీసింగ్ కాదు అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. ఇట్స్ నాట్ రాంగ్, దేర్ ఒపీనియన్ ఐ హ్యావ్ టు ఇన్వైట్ ఆల్సో. సో ఐ హ్యావ్ సీన్ పాజిటివ్స్, ఐ హ్యావ్ సీన్ నెగటివ్స్. నాకు చాలామంది నా సీనియర్ ఆఫీసర్స్ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆఫీసర్స్ వల్లనే నాకు లా అండ్ ఆర్డర్ చేసి నేనేంటో ప్రూవ్ చేసుకోవడానికి నాకు అవకాశం దొరికిందని ఇప్పటికీ వాళ్ళ మనసులో ఎప్పుడు ఒక దేవుడుగానే నేను కృతజ్ఞత చెప్పుకునే ఆఫీసర్స్ ఉన్నారు. ఎందుకంటే మనం ఉన్న ఒక రోల్ ని పేరు తెచ్చుకోవటం అంటే మీరు ఆల్మోస్ట్ డిపార్ట్మెంట్ ఏపీ తెలంగాణలో తెలియని వారు లేనంత పేరైతే సంపాదించారు అలాంటి ఆఫీసర్స్. ఐ డోంట్ నో, నాకు డిపార్ట్మెంట్ నన్ను అర్థం చేసుకుంది, నన్ను ఎప్పుడు రిస్ట్రిక్షన్ చేయలేదు. ఇట్ హ్యాస్ సపోర్టెడ్ మీ, యాక్సెప్టెడ్ మీ. కొద్దో గొప్ప క్రిటిసైజ్ చేసిన ఉన్నప్పటికీ కూడా దే హ్యావ్ అగైన్ లేటర్ అండర్స్టూడ్ మీ అండ్ దే హ్యావ్ సపోర్టెడ్ మీ అండ్ నో వన్ స్టాప్డ్ మీ. బికాజ్ నాకేం వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేదు, నాకేం కమర్షియల్గా బెనిఫిట్ లేదు, నేనేం పొలిటీషియన్ కాదు, నాకు ఓట్లు అక్కర్లా, నేను సినిమా యాక్టర్ని కాదు, నాకు వ్యూవర్షిప్ అవసరంలా, నేను ఓన్లీ ఆ స్మాల్ గవర్నమెంట్ సర్వెంట్ని. కాకపోతే సమాజం పట్ల తల్లిగా నేను చూడాల్సిన డైరెక్షన్లో నేను చూస్తున్నాను. నా వైపు నేను ఎక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేయను, పాయింట్అవుట్ చేయను, టంగ్ స్లిప్ కాను. కాబట్టి ఈ ప్రయాణం కొంచెం లిటిల్ బిట్ ఆబ్స్టికల్స్, స్మాల్ థింగ్స్ చూసినా నాకు ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు రాలేదు. థ్యాంక్స్ టు మై డిపార్ట్మెంట్, థ్యాంక్స్ టు మై సీనియర్ ఆఫీసర్స్ హూ హ్యావ్ మేడ్ మీ వాట్ ఐ యామ్ టుడే. వాళ్ళు ఒకవేళ నన్ను ఎక్కడ స్టాప్ చేసినా Sarita would not be what she is now. Yes. So they have understood me. దానివల్ల నేను ఇక్కడ ఉన్నాను. నెంబర్ 2, పోలీస్ అంటే పెద్ద పవర్ అని నేను అనుకోను, కానీ యూనిఫామ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ ఆన్ ద అడాలసెంట్ స్టూడెంట్స్, ఎస్పెషలీ పబ్లిక్ కానీ చిల్డ్రన్ కానీ. యూనిఫామ్కే అంత ఇంపాక్ట్, ఆ ప్రభావం చూపగలిగే సత్తా ఉన్నప్పుడు లేడీ ఇన్ యూనిఫామ్ ఇంకా చేయొచ్చు. బికాస్ ద వే యూ రిసీవ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది.
సో అలా నా ఈ 16-17 years ఆఫ్ మై జర్నీ నేను నల్గొండలో వర్క్ చేశాను, వరంగల్లో వర్క్ చేశాను, నిజామాబాద్ బోధన్ ఫస్ట్ సబ్ డివిజన్ నాది, అక్కడ వర్క్ చేశాను. నిజామాబాద్ మేడం. అవునా? బోధన్ నేను ఫస్ట్ బోధన్ డిఎస్పీగా చేశానండి. నల్గొండలో ప్రొబేషనరీ ఆఫీస్ డిఎస్పీగా చేశాను, బోధన్లో ఫస్ట్ డిఎస్పీగా చేశాను, తర్వాత వరంగల్ నర్సంపేట్ డిఎస్పీగా చేశాను. దెన్ ఐ కేమ్ టు ఏపీ, ఏలూరు డిఎస్పీ చేశాను, గుంటూరు డిఎస్పీ చేశాను. ఆ తర్వాత విమెన్ ప్రొటెక్షన్ సెల్కి వచ్చాను ఫర్ అ కన్సిడరబుల్ పీరియడ్. దెన్ ఐఎమ్ పోస్టెడ్ హియర్ యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. సో ఈ జర్నీలో నాకు డిపార్ట్మెంట్ వల్ల నాకు లైఫ్ వచ్చింది, నేనేంటో సమాజానికి తెలిసింది. నా వల్ల డిపార్ట్మెంట్కి ఎక్కడ మచ్చ రాకూడదు అని లోపల నాకు ఎప్పుడు ఆ బాధ్యత నా షోల్డర్స్ మీద ఉంటుంది. ఎక్కడ నేను టంగ్ స్లిప్ కాకూడదు, బికాస్ ఇట్ ఈస్ డిపార్ట్మెంట్ విచ్ మేడ్ మీ వాట్ ఐ యామ్, విచ్ గేవ్ మీ వాట్ ఐ యామ్ టుడే. సో దానికి ఎక్కడా కూడా మచ్చ నా వల్ల రాకూడదు ఎస్పెషలీ అనుకుని ఈ జర్నీ అంతా జరిగింది. డిఎస్పీగా యూనిఫామ్ వేసుకొని స్టార్ట్ చేశారు కదా మేడం. అవునండి. ఈరోజు డీసీపీగా డిప్యూటీ కమిషనర్గా ఉన్నారు. ఏ రోల్లో మీకు బాగా నచ్చింది? ఎక్కడ ఎక్కువగా లో చూశారు, ఎక్కడ హై చూశారు అని అంటే? అలా నేను చెప్పలేను, కానీ ప్రతి సబ్ డివిజన్ నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది. బోధన్లో ఒక టైప్ ఎక్స్పీరియన్స్, కమ్యూనిటీ కాన్ఫ్లిక్ట్స్ ఎట్లా చేయాలి అని చాలా ఒక 3 సార్లు ఏమో రోడ్ల మీద శవాన్ని కాపలా కాసాం నేను మా ఇన్స్పెక్టర్. అంటే రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటుంది, లారీ డ్రైవర్ ఒక రిలీజన్, చనిపోయినాడు ఒక రిలీజన్ అనుకోండి, అది కమ్యూనిటీ క్లాషెస్ ఉండడానికి అవకాశం ఉంటుంది, బాడీని తీయడానికి అవకాశం ఉండేది కాదు, నైట్ అంతా శవాన్ని కాపలా కాసిన రోజులు ఉన్నాయి. సో ఒక ఏరియాలో అట్లాంటివి, ఇంకో ఏరియాలో కొంచెం అఫెక్టెడ్ ఏరియా, వరంగల్లో కొంచెం అఫెక్టెడ్ ఏరియా ఉండేది, ఎన్డీ పార్టీ మూమెంట్ అప్పట్లో. సో కొన్ని సరెండర్స్ చూసాము. కమ్యూనిటీ పోలీసింగ్కి ఎక్కువ స్కోప్ ఉండింది. మా ఇన్స్పెక్టర్స్ దే హ్యావ్ అండర్స్టూడ్ మీ. చాలా ఊటాయి, కొత్తగూడ అట్లాంటి ఏరియాస్కి వెళ్ళి అక్కడ వాలీబాల్ టోర్నమెంట్స్ కానీ, బాస్కెట్బాల్ టోర్నమెంట్స్ కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ పెట్టడం, పిల్లలతో పాటు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్కి వెళ్ళి వాళ్ళతోటి టైం స్పెండ్ చేయడం, అట్లాంటి కమ్యూనిటీ పోలీసింగ్కి ఎక్కువ స్కోప్ ఉండింది అక్కడ. అలాంగ్ విత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ, ఇవన్నీ అదర్ దాన్ దట్ రెగ్యులర్ గోల్. సో మెనీ ప్రెస్ మీట్, సో మెనీ క్రైమ్ డిటెక్షన్, రికవరీస్ చాలా ఉండేవి. అట్లా ఒక సబ్ డివిజన్ నాకు అట్లాంటిది ఇచ్చింది. ఏలూరు సబ్ డివిజన్ ఇట్ ఈస్ అగైన్ అ పొలిటికల్ హాట్ బెడ్. డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి అక్కడ, రూరల్, అర్బన్, కొంచెం పొలిటికల్లీ సెన్సిటివ్ ఇష్యూస్, ఆల్ దట్. సో దట్ ఈస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, కొత్త ఛాలెంజెస్ ఇచ్చింది. అలా తర్వాత గుంటూరుకి వచ్చేటప్పుడు 3 years వర్క్ చేశాను. అప్పుడు క్యాపిటల్ సిటీ అనమాట. సో అది 24 hours ఉద్యోగం లాగే ఉండేది, మార్నింగ్ నైట్ అట్లా. అప్పుడు మా ఎస్పీ గారు చైన్ స్నాచింగ్ అయితే ఊరుకునే వాళ్ళు కాదు, ఒక టీం వర్క్. ఎక్కడన్నా నేరం జరిగితే అందరూ పక్క సబ్ డివిజన్ వాళ్ళు కూడా వచ్చి టీం వర్క్ చేయాలి అని ఒక ఇది పెట్టడం జరిగింది. సో ఒక్కొక్క సబ్ డివిజన్లో ఒక్కొక్క ప్లేస్లో డిఎస్పీగా నాకు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండింది. సో ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్. 9 years ఆఫ్ లా అండ్ ఆర్డర్. తర్వాత విమెన్ ప్రొటెక్షన్ సెల్కి వచ్చినాక బాధ్యత అంతా డిఫరెంట్, నాన్ యూనిఫామ్ పోస్ట్. ఇట్ ఈస్ లైక్ ప్రోగ్రామ్ మేకింగ్, పాలసీ మేకింగ్. ఆపరేషన్ స్వేచ్ఛ అని ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి నాకు అవకాశం వచ్చింది. చిన్న ఇదేంటంటే మేడం, అడగొచ్చో లేదో తెలియదు, దానికి చాలా ఎక్స్పీరియన్స్ స్థాయి ఉండాలి అని అంటారు. చాలా మంది ఉమెన్ సెల్స్ వేయగానే కొంతమంది డిపార్ట్మెంట్ లో లూప్ లైన్ అని అంటారు, కానీ అసలు అలాంటి పోస్ట్ ని మీరు ఒక పేరు అర్థం తెచ్చిపెట్టారు రాష్ట్రంలో. నాకు ఒక వరం అండి. యాక్చువల్లీ ఐ వెంట్ టు సెవరల్ కాన్ఫరెన్సెస్. ఈ రోజు అలాంటి మార్క్ ఒక్క ఆఫీసర్ తెచ్చుకోలేదు మేడం. అంటే ఇది మిమ్మల్ని పొగిడినట్టు అవుతుంది, చూసే వాళ్ళకి ఆపర్చునిటీ. నాకు చాలా స్కోప్ ఇచ్చిందండి విమెన్ ప్రొటెక్షన్ సెల్ లో వర్క్ చేయడం. నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ త్రూ అవుట్ మై లైఫ్. 6 years వర్క్ చేశాను నేను, ఎప్పుడు బాధపడలేదు. కాకపోతే 2 years 3 years అయిన తర్వాత లాంగ్ అండి నేను రిక్వెస్ట్ చేశాను. ఐ వెంట్ రిక్వెస్టెడ్, నై నాకు మార్చండి అని కూడా రిక్వెస్ట్ చేశాను. ఆఫ్టర్ 2 years ఒకసారి అడిగాను, డీజీ గారిని అడిగాను. అప్పుడు ఏంటంటే నో వీ నీడ్ యూ అన్నారు. ఎస్ వీ నీడ్ యూ అన్నారు. థ్యాంక్స్ టు సచ్ గ్రేట్ ఆఫీసర్స్ అండి. నాకు వేరే రిప్లేస్మెంట్ లేదు అన్నారు ఒక ఆఫీసర్. ఐ లైక్
అలా ఇలా లోపల లోపల బయటికి ఎవరికి చెప్పలేదు నిజంగా గ్రేట్ మేడం. అట్లా. అండ్ నాకు కూడా మంచి స్కోప్ అండి, అది చాలా ప్రోగ్రామ్స్ చేయడానికి మా సీనియర్ ఆఫీసర్స్ నాకు అవకాశం ఇవ్వడం. నేను ఏమైనా డిజైన్ చేసినా కూడా ఓకే చేశారు, ఎప్పుడు అప్రూవలే, నో ఎప్పుడు చెప్పలేదు. ఒక ప్రోగ్రామ్ చైల్డ్ లేబర్ కి అగెయిన్స్ట్ గా ఆపరేషన్ స్వేచ్ఛ అని లాంచ్ చేసి త్రూ అవుట్ ద స్టేట్ వీ హ్యావ్ రెస్క్యూడ్. నెక్స్ట్ లెవెల్ మేడం. తమిళనాడు గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ఫెలిసిటేట్ చేశారు, తెలంగాణ గవర్నమెంట్ ఫెలిసిటేట్ చేసింది. అట్లానే ఆన్లైన్ చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ అంటే ఆన్లైన్ సెక్షువల్ ఆఫెన్సెస్ జరుగుతాయి కదా, ఆంధ్రప్రదేశ్ చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసింది అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, I4C ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ వాళ్ళు హోమ్ మినిస్టర్ సార్ వచ్చారు, వారితో అప్రిషియేట్ చేయించారు, అవార్డు అది ఇచ్చారు. ఐ కుడ్ రిప్రజెంట్ మై స్టేట్ దేర్ అలాంగ్ విత్ ఆర్ ADG సార్ ఆల్సో. సో ఇట్ హాస్ గివెన్ గుడ్ స్కోప్. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ నాకు ఇష్టమైన రీతిలో చేయగలిగే అవకాశాన్ని నా డిపార్ట్మెంట్ ఇచ్చింది, నా ఆఫీసర్స్ ఇచ్చారు. సో నాకు అది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. తర్వాత IPS వచ్చినాక కమిషనరేట్కి వచ్చాను. హియర్ our officer is excellent. He is a tech savvy man. Rajshekhar Babu sir, IPS officer, ఆయన మా CP గారు అనమాట. టెక్ savvy man as well as సొసైటీ పట్ల రెస్పాన్సిబిలిటీ ఉన్న సెన్సిటివ్ మ్యాన్ కూడా. సో ఐ హ్యావ్ ఆల్ ఎక్స్పీరియన్సెస్. ఐ హ్యావ్ సీన్ నెగటివ్స్ ఆల్సో. నెగటివ్ అంటే ఏమి పెద్ద ఏదో ప్రమాదానికి గురయ్యేది కాదు, కొంచెం ఏంటి ఇదంతా అవసరమా అనే ఫీలింగ్స్, కొంచెం సర్కాస్టిక్గా అవి కూడా కొన్ని చూశాను. కానీ అది ఎక్కడ నన్ను డిమోటివేట్ చేయలేదు, ఎందుకంటే ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇన్ వాట్ ఐఎమ్ డూయింగ్. నెంబర్ 1, నేను ఎవరిని హర్ట్ చేయను, నెగటివ్ ఏమి ఎవరి గురించి మాట్లాడను. నా వల్ల డిపార్ట్మెంట్కి మంచి ఇమేజ్ రావాలి, నేను పుట్టిందే ఒక కానిస్టేబుల్కి అనే యాటిట్యూడ్. మీ వరకు వచ్చాయో లేవో తెలియదు కానీ మేడం, మా పరిధిలో మేము చాలాసార్లు చిన్నపిల్లలు మిమ్మల్ని చూసి మోటివేట్ అయిన సందర్భాలు చూసాము. సూసైడ్ టెండెన్సీ ఉన్న వాళ్ళు లేదా చేసుకోకూడదు అని చూసాము. ఆడపిల్లలు గర్ల్ చైల్డ్స్ అయితే చాలా మంది కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చివరికి నేను ఒక DSP సరితలాగా అవ్వాలి అనేంత వరకు తెచ్చారు. సో సమాజంలో ఆ నిస్పృహ ఉన్న సమయంలో మీలాంటి ఆఫీసర్స్ అవసరం ఇటు డిపార్ట్మెంట్లోనూ ఉంటుంది, సమాజంలోనూ ఉంటుంది. సో దయచేసి మీరు అది కంటిన్యూ చేయాలని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొంతమంది చెప్తారండి, నాకు పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ చాలా వచ్చినాయి. పేరెంట్స్ వచ్చి చాలా చెప్తారు, అంటే అవి నేను చెప్తే బాగుండదు కానీ ఆ పాజిటివ్ ఫీడ్బ్యాక్ గివ్స్ మీ లైక్ నేను ఎప్పుడు అమ్మవారికి కృతజ్ఞతతో ఉంటాను, భగవంతుడు కృతజ్ఞతతో ఉంటాను, గ్రాటిట్యూడ్ ఎప్పుడూ ఉంటుంది. ఈ అవకాశం నాకు వచ్చినందుకు డిపార్ట్మెంట్కి కృతజ్ఞతతో ఉంటాను. ఇట్ ఈస్ యూనిఫామ్ హూ గేవ్ మీ ద డిపార్ట్మెంట్ విచ్ గేవ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఏదో చిన్న మార్పు అంటే కొంతమంది చెప్తారు, మేడం మీ ప్రొఫైల్ పిక్చర్ నేను మీతో ఉన్న ఫోటో ప్రొఫైల్ పిక్చర్ DPగా పెట్టుకున్న తర్వాత నన్ను ర్యాక్ చేయడం ఆపేశారు. ఇలా చాలా సూసైడ్ చేసుకోవాలనుకున్నాము, కానీ మీరెక్కడో అక్కడెక్కడో మాట్లాడింది మాకు తిత్తిపు పక్షి గురించి చెప్పారు మేడం. ఆ రోజు పిట్ట కూడా సంకల్ప బలం ఉంటే నేను ఎందుకు కాదు అని సూసైడ్ చేసుకోవాలనుకున్నాను, ఆగిపోయాను అని 60 years ఒక లేడీ, హైలీ ఎడ్యుకేటెడ్, గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయిన లేడీ కాల్ చేసి చెప్తే, ఇలాంటి కొన్ని చాలా ఉన్నాయి. అవేంటంటే నాకేమనిపిస్తుంది, ఇంకా బరువుగా అనిపించిన సందర్భాలు ఉన్నాయండి, ఫ్రాంక్లీ స్పీకింగ్, బికాస్ వీఆర్ ఓన్లీ పోలీస్ ఆఫీసర్స్. మేమేమి మాంత్రికులం కాదు కదా. కొంతమంది కాల్ చేసి ఎట్లా చెప్తారు, మా వాడు టోటల్గా డ్రగ్ అడిక్ట్ అయ్యాడు, నేను ఇది ఫెయిల్యూర్ అయినవి చాలా ఉన్నాయి, టోటల్ డ్రగ్ అడిక్ట్ అయ్యాడు, మీరు కౌన్సిలింగ్ చేస్తే బాగుంటుంది, మీరు చాలా చేస్తారు కదా, అది ఇదని అంటారు. తీరా చూస్తే అతను PG ఇన్ మెడిసిన్. వాట్ కెన్ ఐ కౌన్సిల్ హిమ్? నేనేం చెప్పి కౌన్సిల్ చేయగలను? అలా తర్వాత మా అమ్మాయి టోటల్ పర్వర్ట్ అయిపోయింది. రీసెంట్గా కూడా కాల్ చేశారు, చాలా టోటల్ పర్వర్ట్ అయిపోయింది, తను న్యూడ్ పిక్చర్స్ తనే పెట్టుకుంటుంది, బాగా తెలివిగల అమ్మాయి, మీరు మార్చేయాలి, లేదా తను చదువుకునే అమ్మాయి ఎవరితోనో అట్లా వెళ్ళిపోతుంది. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ లవ్ మ్యారేజ్ అండి, అలా కొంతమంది బ్రాండ్ చేస్తారు కానీ ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ లవ్ మ్యారేజ్. ఐఎమ్ ఓన్లీ అగెయిన్స్ట్ మీరు జుడిషియస్గా డెసిషన్ తీసుకున్న తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు చేయండి, కానీ టోటల్గా మీరు అసలు ఆ మెచ్యూరిటీ లేకుండా ఇమ్మెచ్యూర్గా తీసుకున్న నిర్ణయము బ్యాక్లాష్ అవుతుంది అనే దాని మీద నేను మాట్లాడాను. అంతేగాని లవ్ మ్యారేజ్కి వ్యతిరేకంగా, అంటే ప్రేమ లేని ప్రపంచమే లేదు కదా. సో ఇమ్మెచ్యూర్ లవ్, సో కాల్డ్ లవ్, దాని లవ్ అనేటటువంటి ఇమ్మెచ్యూరిటీ కరెక్ట్ కాదు
అనేటటువంటి యాటిట్యూడ్ నాది. సో ఇలా నాకు కొంతమంది కాల్ చేసి మా అమ్మాయిని మీరు ప్రేమ పెళ్ళి వద్దని కొన్నిసార్లు చెప్పారు కదా, ఏమైనా కౌన్సిలింగ్ చేసేయండి అని చెప్తారు. మనం ఎవరు కౌన్సిల్ చేయడానికి వెన్ షీ ఈజ్ ఆల్రెడీ అ మేజర్ అండ్ హైలీ క్వాలిఫైడ్. అలా కొన్ని చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. నేను వాళ్ళకి లేదండి మేము ఓన్లీ పోలీస్ ఆఫీసర్స్, మంచి ఇలా ఉంటే బాగుంటుందని వాళ్ళతోటి చెప్పడం అంతే తప్ప, మాకున్న లైవ్ ఎగ్జాంపుల్స్ షేర్ చేసుకుంటే అర్థం చేసుకుంటారని చెప్పడం తప్ప నేను మార్చేసే శక్తి నాకు లేదు